నమస్తే వెల్కమ్ టు వి5 న్యూస్. నేను మీ యాంకర్ తేజని. ఈరోజు మనం వచ్చేసి ఎంపీ క్యాండిడేట్ నీలం మధు గారి ఫామ్ హౌస్లో ఉన్నాము. సో ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ కార్యకర్తలతో ఈరోజు సమావేశం జరగబోతుంది. మరి ఆయన చేస్తున్నటువంటి ప్రచారంలో కొంతమంది ఆయన సీనియర్ నేతలే తనకి సహకరించట్లేదని చెప్తున్నారు. అదేవిధంగా తను ప్రచారంలో చూసుకుంటే కనుక చాలా భారీ ఎత్తున దూసుకోపోతున్నాడు. తనకి మొత్తం అంతా యూత్ అంతా ఫుల్ సపోర్ట్ ఉంది నీలం మధు గారికి. మరి ఈరోజు ఈ విషయాలకు అన్నిటికీ సంబంధించి మరి తన మాటలను అడిగి తెలుసుకుందామని వాళ్ళ ఫామ్ హౌస్కి అయితే రావడం జరిగింది. మరి నీలం మధు గారు రావడం లేట్ వచ్చి రాగానే మరి ఈ అంశాలకు సంబంధించి అన్ని కూడా మాట్లాడి మనం ఇంకా కొన్ని అప్డేట్స్ అందజేస్తాం. సో చూస్తూనే ఉండండి వి5 న్యూస్. సార్, మెదక్ కాన్సెస్ అనేది చాలా స్పెషల్. అక్కడ నుంచి చాలా మంది పోటీ చేశారు. సో మీరు అక్కడ నుంచి ఎన్నుకోబడ్డారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా, పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నా. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన గడ్డ మెదక్ గడ్డ కాబట్టి ఆ గడ్డ మీదకించి నాకు కాంగ్రెస్ పార్టీ దీవించి నాకు టికెట్ ఇవ్వడం చాలా సంతోషంగా భావిస్తున్నా. ఈ మెదక్ జిల్లా ప్రజలందరూ కూడా, అన్ని వర్గాల ప్రజలందరూ కూడా నాకు ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నాను. సో ఇంకోటి, యూత్ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. అలాంటి యూత్ మొత్తం అంతా నీలం మధు గారు వెనకాల ఉంది. సో ఆ గెలుపుకి ఒక అడుగు మాత్రమే దూరం ఉన్నారంటారు. మరి ఆ ఒక్క అడుగుకి మీరు ఎలా స్టెప్ తీసుకోబోతున్నారు? గెలుపు ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. గెలుపు అడుగు దూరం లేదు, గెలుపు డిసైడ్ అయింది. ఎందుకంటే ఒక పేదింటి బిడ్డ, బడుగు బలైన వర్గాల బిడ్డ, అందరిని కలుపుకోయే బిడ్డ, మానవత్వం ఉన్న బిడ్డ. ఖచ్చితంగా ఈ మెదక్ జిల్లా ప్రజలందరం కూడా నీలం మధుకు ఓటేస్తాం, కాంగ్రెస్ పార్టీని దీవిస్తామని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. కంగ్రాచులేషన్స్.